హాయ్ చిన్నాళ్ళు, రండి రండి రండి, చక్కగా కూర్చోండి. అందరూ వరుసగా కూర్చోవాలి, ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకో కథ చెప్తాను, వినండి. అదేమిటిదంటే, ఒక ఊళ్ళో ఒక ఆ, ఒక కుటుంబంలో తల్లి కొడుకు ఇద్దరు ఉంటారు. అయితే ఆ కొడుకు చిన్న పిల్లగాడు. ఆ చిన్న పిల్లగాడు స్కూల్కి వెళ్ళి ఆడుకోవడము, ఇంట్లో పనులు చేయడము, తల్లి వెంబడి ఉండడము అంతే. ఇంకా ఏదో అలా బీదరికము కాలం గడుపుకుంటూ ఉంటారు. అయితే ఆ బాబు ఏం చేస్తాడంటే, ఇట్నే ఆడుకోవడానికి పిల్లల వెంబడి పోయినప్పుడు పక్క పొలంలో కొంత తోటకూర ఉంటే ఆ తోటకూర తెంపుకొని వస్తాడు. తోటకూర తెంపుకొని వస్తే తల్లి చాలా సంతోషపడుతుంది. అబ్బా, రేపటికి మనకేం కూరగాయ లేదు కదా, నువ్వు తోటకూర తెచ్చి చాలా మంచి పని చేసావు నాన్న, చాలా మంచోడవు నువ్వు, రోజు ఇలాగే కూరగాయలు తీసుకురా, మనకు కొనేది దొరుకుతుంది అన్నట్టుగా తల్లి ఆయన ప్రోత్సహిస్తుంది దొంగతనానికి. ప్రోత్సహించేసరికి మా అమ్మ మెచ్చుకుంది కదా, నేను చేసేది మంచి పనేమో అనుకోని ఆ పిల్లగాడు రోజు తోటకూరగా ఇంకే ఏ కూరగాయలు దొరికితే ఆ కూరగాయలు ఏవి దొరుకుతాయి ఏవో ఒకటి ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. సంతోషపడుతుంది తల్లి. కానీ రేపటికి నా కొడుకు ఫ్యూచర్ ఏమిటిది, నా కొడుకు ఎలా స్కూల్కి వెళ్తున్నాడా, చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడు, అవన్నీ తల్లి ఆలోచించలేదు. ఆలోచించకుండా అలాగే కొడుకు పెద్దగా అయ్యాడు. పెద్దగా అయిన తర్వాత అంటే స్కూల్కి పోయే టైంలో కూడా పిల్లల బ్యాగుల నుంచి పెన్సిల్ తీసుకోవడము, పెన్నులు తీసుకోవడము, బుక్స్ తీసుకోవడము, ఇట్లాంటివి కూడా చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు కూడా తల్లి, నాయన అది తప్పు పని, అలా చేయకూడదని చెప్పి ఎప్పుడూ బాబుకు చెప్పలేదు. చెప్పకపోయేసరికి మా అమ్మ మెచ్చుకుంది కదా, మా అమ్మ ఏమనటం లేదు కదా అని చెప్పి వానికి అదే అలవాటు అయిపోయింది. ఇంకా దొంగ బుద్ధులు అలవాటు అయిపోయినాయి. అలవాటు అయిపోయిన తర్వాత ఆడు అవతలకు వెళ్ళి ఇంత పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఆ పెద్ద దొంగతనాలు చేసిన తర్వాత ఒకనాడు పోలీసులు వచ్చి ఆ బాబును కొట్టుకుంటూ తొలకపోతే తల్లి ఏడుస్తుంది. అయ్యో, నా కొడుకును కొట్టకుండి అని తల్లి ఏడుస్తుంది. ఏడ్చేసరికి అప్పుడు ఆ కొడుకు అంటాడు అన్నట్టు, అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడే నువ్వు నాకు ఇలాంటి మంచి బుద్ధి, దొంగతనం చేయొద్దు అనే మంచి బుద్ధి నేర్పిస్తే నేను తప్పుడు పనులు చేయకపోదు, దొంగతనం చేయకపోదు, నాకు ఇప్పుడు ఈ దెబ్బలు తప్పేవి. ఇప్పుడు నేను పోయి జైల్లో ఉండాలి, పోలీసులు పట్టకపోతే. చిన్నప్పటి నుంచి నువ్వు నన్నే కదమ్మ చెడగొట్టింది, నువ్వు మంచి మాటలు చెప్పి మంచి బుద్ధులు నేర్పిస్తే నేను మంచిగా ఉంటుంటే, నేను కూరగాయలు తీసుకెళ్ళి నన్ను మెచ్చుకొని నన్ను ప్రోత్సహించి నన్ను ఇది చేసినావు కనుక నువ్వు ఇది తప్పు పని చెప్పనందుకు నేను ఇట్లాంటి పనులు చేసి ఇవాళ ఇట్లా తయారైనా అని చెప్పి కొడుకు బుద్ధి వస్తుంది. అప్పుడు కొడుకు బుద్ధి, మా అమ్మ చెప్పకుండా ఇట్లా చేసిందాక చిన్నవి పెద్ద దొంగతనాలు చేసినా కదా అని చెప్పి కండు తెరుస్తాడు. అట్లా అదేమిటిదంటే, పిల్లలనే చిన్నప్పటి నుంచి ఆత్మాజ్ఞల్లో ఒక మంచి ప్రవర్తన, మంచి గుణము, మంచి మాటలు మాట్లాడము, పెద్దలను గౌరవించడము, కొన్ని మంచి విషయాలు తల్లిదండ్రులు నేర్పిస్తే పిల్లలు కూడా సక్రమైన పద్ధతిలో జీవిస్తారు.